నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ రెండవ జీవితం. రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ గారు. కాల్ వస్తుంది. మొబైల్ డిస్ప్లే చూశాను. అన్నోన్ నెంబర్. ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాను. అటు నుంచి మాటలు వినబడలేదు. మళ్ళీ హలో హలో అన్నాను. నో రెస్పాన్స్. కట్ అయింది. ఆ రోజు సాయంత్రం మా ఇంటి పక్కనే ఉన్న చిన్న కేఫ్కి వెళ్లి కూర్చొని కాఫీ ఆర్డర్ చేశాను. ఆర్డర్ వచ్చాక కాఫీ సిప్ చేస్తూ ఉండగా మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ అదే తంతు. మాట్లాడట్లేదు. ఎవరై ఉంటారు అనుకుని ఆ నెంబర్కి ఒక మెసేజ్ పంపించాను. హూ ఇస్ దిస్ అని. రిప్లై రాలేదు. ఇంటికి వచ్చేశాను. నా పేరు నాని. చిన్న సాఫ్ట్వేర్ జాబ్. 15,000 జీతం. బీటెక్ అరాకొర పర్సంటేజ్తో పాస్ అయిన నాకు ఇంతకన్నా పెద్ద జాబ్, పెద్ద జీతం ఎక్స్పెక్ట్ చేసేంత సీను లేదు. ఏదో చెల్తా ఉంది పరిస్థితి. అమ్మ టీచర్, నాన్న టొబాకో యాడ్లో క్లర్క్. నేను ఒక్కనే. వయసు 30. ఇంట్లో వాళ్ళు పెళ్లిపోరు పెడుతున్నారు 5 ఏళ్లుగా. అయినా చేసుకోలేదు. దానికి ఒక కారణం ఉంది. లావణ్యతో లవ్ ఫెయిల్యూర్ అయ్యాక ఇంకా పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. లవ్ ఫెయిల్యూర్ అంటే వేరే ఏం లేదు. వాళ్ళ నాన్న నన్ను ఒప్పుకోలేదు. నాతో ఉంటే జీవితంలో సుఖపడలేవని, అప్పుడు జాబ్ లేని నన్ను అవమానించి తనకి వేరే పెళ్లి చేసేశారు. ఇది జరిగి 5 ఏళ్లు. గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. ఇప్పటికీ తన జ్ఞాపకాలు నాతోనే, తను నా పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతుంటాను. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు. కనీసం చూడనూ లేదు. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా చూస్తుండగానే గడిచిపోయాయి. నా బతుకుల్లో పెద్ద మార్పులు రాలేదు. తను దూరమయ్యాక ఒక 6 నెలలు బాగా తాగాను. అమ్మ వాళ్ళు బాధపడుతుండటంతో కనీసం వాళ్ళ కోసమైనా మారాలి అని మందు మానేసి జాబ్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇలా ఉన్నాను. మరుసటి రోజు ఉదయం కూడా అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది. మళ్లీ మామూలే. నేను చేశాను. ఎత్తలేదు. సరే, ఇంకా అదేదో రాంగ్ నెంబర్ అయ్యుండొచ్చు అనుకున్నాను. సరిగ్గా అదే రోజు మధ్యాహ్నం ఒకసారి కలుద్దామా, మాట్లాడాలి నాని బాబు అని మెసేజ్ వచ్చింది. అది చూడగానే నాకు అర్థమైంది. నన్ను అలా పిలిచేది 1 మా అమ్మ, 2 నా లావణ్య. అంటే లావణ్యనా? 2 రోజుల నుంచి కాల్ చేస్తూ మాట్లాడకుండా ఏమై ఉంటుంది? 5 ఏళ్ల తర్వాత సడన్ గా నేను గుర్తొచ్చి ఉంటానా? ఎలా ఉన్నానా అని మైండ్లో అన్ని సమాధానం లేని ప్రశ్నలే. ఎక్కడ కలవాలి? రిప్లై ఇచ్చాను. రేపు ఉదయం ఈ అడ్రస్ లో ఉన్న ఇంటికి రా అని మెసేజ్ పెట్టింది. మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టాను. రెడీ అయి ఆ అడ్రస్ కి చేరాను నా బైక్ మీద. ఆ వీధిలోకి ఎంటర్ అయ్యాక తనకి కాల్ చేశాను. 4వ నెంబర్ అని గుర్తు చెప్పింది. చేరాక బండి బయట పెట్టి లోపలికి ప్రవేశించాను గేట్ తీసి. పెద్ద ఇల్లు, చాలా. తలుపు వేసి ఉంది. కాలింగ్ బెల్ కొట్టాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చాలా ఏళ్ల తరువాత తనను చూడటం ఎలా ఉంటుందో అనుకున్నాను. నాలో పెద్ద మార్పులు లేవు. చెమటలు కారిపోతున్నాయి. కర్చీఫ్ తీసి తుడుచుకుంటుండగా తలుపు తెరుచుకుంది. చీరలో ఉన్న లావణ్యను చూసి కళ్ళనీళ్లు తిరిగాయి. లోపలికి రమ్మంది. తన కళ్ళలో నీళ్లు గమనించాను. కూర్చోమని సోఫా చూపించింది. వెంటనే వంటగదిలోకి వెళ్లి టీ చేసుకుని వచ్చి నాకు అందించింది. తనలో చాలా మార్పులు వచ్చేశాయి. కొద్దిగా లావు అయింది. ముఖంలో ముందులా కలలేదు. నవ్వి చాలా కాలమైనట్టు ఉంది. ఏదో బాధ తనలో నాకు కనిపిస్తోంది. తను నా ఎదురుగా కూర్చుంది. నన్నే తదేకంగా చూస్తూ, లావణ్య, ఎలా ఉన్నావు నాని బాబు? నేను పర్లేదు లావి. సారీ లావణ్య, బానే ఉన్నాను. లావణ్య, లావి అని పిలువు నాని బాబు. నాకు అదే కదా ఇష్టం. నువ్వు నా లావి అయితే అలానే పిలిచేవాణ్ణి. కాని కాదుగా లావణ్య, నేను నీ లావినే నాని బాబు. కాపోతే మన శరీరాలు 2 చోట్ల ఉన్నాయి అంతే. నేనెప్పుడూ నిన్ను మర్చిపోలేదు. నేనే నిన్ను మర్చిపోయి ఇద్దరిని పెళ్లి చేసుకుని ఆనందంగా తిరుగుతున్నాను కదా. లావణ్య, నేను అలా అన్నానా? నువ్వు ఏం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు నాని బాబు. మీ నాన్న ఒప్పుకొని ఉంటే వేరేలా ఉండేది నీ జీవితం. మనిద్దరిని నీ దగ్గరే ఆపేశారుగా. లావణ్య, జరిగిపోయింది వెనక్కి తేలేం కదా నాని బాబు. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? అమ్మ వాళ్ళు బాధపడతారు కదా. ఇష్టం లేకుండా మనసులో నిన్ను ఉంచుకుని ఇంకో అమ్మాయి గొంతు కోయడం నాకు ఇష్టం లేదు. అమ్మ వాళ్ళ సంతోషం ఆ కాసేపు ఉండొచ్చు. కాని నాలాంటి మనసు విరిగిన వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండదు కదా. అందుకే చేసుకోలేదు. లావణ్య, నేను చస్తానని నాన్నని బెదిరించినా నాన్న కరగలేదు. ఆయన మాటే నెగ్గించుకున్నారు. మీ వారు ఏం చేస్తారు? లావణ్య, ఆయన ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో మాస్టర్గా చేసేవారు. నేను ఉన్నప్పుడు ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిందా? లావణ్య, ఆయన చనిపోయి 3 ఏళ్లైంది నాని బాబు. ఒక యాక్సిడెంట్లో.
నా తల గిర్రున తిరిగింది. నమ్మలేకపోయాను. తన్ని పరిశీలనగా చూశాను. నుదుట బొట్టు లేదు. ఏడుపు తన్నుకొచ్చింది. ఏం మాట్లాడలేకపోయాను. లావణ్య, ఒక్క నిమిషం నానిబాబు అని లోపలికి వెళ్లి తన బాబుతో వచ్చింది. అప్పుడే పడుకుని లేచిన ఆ బాబుని చూస్తే నాకు చాలా సంతోషం కలిగింది. 4 ఏళ్లు ఉంటాయి వాడికి. ముద్దుగా ఉన్నాడు. నన్ను చూసి ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు. ఎవరా అన్నట్టు. తెలిసిన అంకుల్ అమ్మ అని లావణ్య వాడితో చెప్పి వెళ్లి ఆడుకోమంది. కొత్త అవడంతో నా దగ్గరికి రాలేదు వాడు గదిలోకి వెళ్లిపోయాడు మళ్ళీ. లావణ్య, ఇదే నా జీవితం నానిబాబు. వాడు నేను. ఎందుకో నీతో మాట్లాడాలని చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నాను. కాని నీకు ఇవన్నీ తెలిస్తే బాధపడుతావని ఇన్నాళ్లు ఒకే ఊర్లో ఉన్నా కూడా నీకు చెప్పలేదు, కలవలేదు. కాని మొన్న అనుకోకుండా కాల్ చేసేశాను. బహుశా ఈ రోజు మనం కలవాలని రాసి ఉందేమో. నాకు ముందే చెప్పాల్సింది. కనీసం నీతో జీవితం పంచుకోకపోయినా నీ ఒంటరితనాన్ని దూరం చేసి నీ బాధ పంచుకునేవాణ్ణి. లావణ్య, నువ్వు పెళ్లి చేసుకో నాని బాబు. ఇది నా జీవితం లావణ్య. పెళ్లి రాత నాకు లేదు. లావణ్య, నేను నీ జీవితంలోకి వచ్చి ఉండాల్సింది కాదు నాని బాబు. చూడు, నీ జీవితం మూడు బారింది. ఏ సుఖం లేదు నీకు. నా భర్త జీవితంలోకి మా నాన్న నన్ను బలవంతంగా పంపాడు. ఆయన దూరమై నా పిల్లాడికి తండ్రి లేకుండా అయిపోయింది. కొన్ని జీవితాల్లో సంతోషం ఎక్కువ కాలం ఉండదు నాని బాబు. నాలాగే. కాసేపు ఆలోచించాను. మౌనంగా ఉన్నాను. లావణ్య, ఏం ఆలోచిస్తున్నావు నాని బాబు? నిన్ను బాధ పెట్టానా పిలిచి? నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, నీ బాబుకి తండ్రి ప్రేమను అందించగలను లావణ్య. నువ్వు ఒప్పుకుంటే. లావణ్య, జాలి పడుతున్నావా నా మీద? నీ ప్రతిరూపమే ఇంకా నా కళ్ళల్లో పెట్టుకుని బ్రతుకుతున్న నీ మీద జాలి చూపిస్తానా? ఇది జాలి కాదు. నీ మీద నాలో ఉన్న ప్రేమ. ఆలోచించు లావణ్య. బాబుకి నేను తండ్రవుతాను. నీకు మంచి భర్త అవుతాను. నువ్వు కోల్పోయిన ప్రతి క్షణపు ఆనందాన్ని నీకు తిరిగి ఇస్తాను. అప్పుడు పెద్దల వల్ల విడిపోయాం. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించి తప్పు నిర్ణయం తీసుకోవద్దు. నిన్నుగా చూసుకుంటాను. ఆలోచించి నాకు చెప్పు. నేను బయలుదేరుతాను అని లేచాను. తన కళ్ళలో నీటి తెరల చాటున చిన్న ఆశ సజీవంగా ఉండటం చూశాను. గుమ్మం దాకా వచ్చిన నా చేతిని పట్టుకుని మళ్లీ పెళ్లి ముహూర్తం చూశాక నాకు చెప్పు నాని బాబు అంది. నా ఆనందానికి అవధులు లేవు. తనని దగ్గరకు తీసుకుని కౌగలించుకుని తనకు నేనున్నాను అని ధైర్యాన్నిచ్చాను. తను ఒక భరోసా దొరికినట్టు నన్ను గట్టుగా పట్టుకుంది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.